everyone, welcome to Hima Study. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 6th లెసన్ పంపిణీ సిద్ధాంతం. లాస్ట్ వీడియోలో మనము ఉత్పత్తి సిద్ధాంతం అనే లెసన్ విలువ సిద్ధాంతం అనే లెసన్ అయితే నేర్చుకున్నాం కదా. ఆల్రెడీ మనకు ఇప్పటికి 5 టాపిక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఎవరైనా చూడకుంటే ఆ 5 టాపిక్ చూసిన తర్వాత ఈ టాపిక్ అనేది చూసి చాలా బెటర్ అవుతుంది. అండ్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్స్ని అయితే ఫాలో అవ్వండి. ఇన్ కేస్ టెక్స్ట్ బుక్స్ లేకుంటే అకాడమిక్ బుక్స్ అయితే మనకు దొరుకుతాయి కదా అండి, వాటిని మీరు ఫాలో అయినా కూడా పర్లేదు. బట్ ఏంటంటే అక్కడ కొంచెం మ్యాటర్ అనేది ఎక్కువగా ఇస్తారు, ఇందులో మనకు కొంచెం తక్కువగా ఉంటుంది. మనకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని ఇదిగోండి ఈ విధంగా అయితే కొంచెం ఇవ్వడానికైతే ఇస్తారండి వాళ్ళు. ఈ లెసన్ అయితే చాలా చిన్న టాపిక్ అండ్ దీనిలో మనకు ఒక 6 వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. థియరీ పార్ట్ అలాగే కొంచెం మనకు ఆ బిట్స్ అనేది కూడా నేర్చుకున్నాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా యూజ్ ఉంటుంది. ఏపీ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. అండ్ నేను చెప్పే టాపిక్ అంతా కూడా మనకు డిఎస్సి సిలబస్లో ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మాత్రమే నేను చేస్తున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు వీడియోస్ అనేది కూడా చాలా లెంగ్తీగా అయితే ఉండవండి. హ్యాపీగా మీకు 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్, అంతకుమించి ఇంకే వీడియోస్ ఉండవు. సరే, మరి లేట్ చేయకోకుండా ఇక్కడ చూద్దాము. పంపిణీ సిద్ధాంతం లెసన్ ఏమేంటంటే పంపిణీ సిద్ధాంతము ఒక దేశ ఆర్థిక వృద్ధికి ఆ దేశ వస్తు సేవల మొత్తం ఉత్పత్తి పరిణామం సూచిక. ఒక దేశ ఆర్థిక వృద్ధికి ఆ దేశ వస్తు సేవల మొత్తం ఉత్పత్తి పరిణామము సూచిక. ఈ వస్తు సేవల ఉత్పత్తి విలువల మొత్తమే జాతీయ ఆదాయం. వస్తు సేవల ఉత్పత్తి విలువల మొత్తమే జాతీయ ఆదాయం. వస్తు సేవల మొత్తం ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనల సమిష్టి కృషి ఫలితం. ఇన్ కేస్ మీకు ఒక లైన్ కానీ ఒక లెసన్ కానీ అర్థం కాలేదనుకోండి, రిపీటెడ్గా చదవండి, ప్రాబ్లం ఏం లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు టెట్ వస్తుంది అనేసి అంటున్నారు. సో టెట్ వచ్చినా కూడా పర్లేదండి, మీరు ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ వరకు చదువుతున్నారు కాబట్టి సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. 6th నుండి 10th వరకు ఆల్రెడీ మనకు కొంచెం ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ మీరు కొత్తగా ఉండే వాళ్ళైతే అంటే ఇన్ కేసు మీరు టెట్ రాసే వాళ్ళనైతే 6th నుండి 10th వరకు ప్రతి చాప్టర్ కూడా ప్రతిదీ కూడా లైన్ టు లైన్ చదివితేనే మీరు అబౌవ్ 100 స్కోర్ తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా ప్రతి లెసన్ కూడా చదవాలండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అంటే రేపటి వీడియోలో మనకు జాగ్రఫీకి సంబంధించిన ఏ టాపిక్ ఏ లింక్ అంటే మనకు లింక్ టాపిక్స్ ఉంటాయి కదా క్లాస్ వైజ్గా, దానికి కొద్దిగా నేను ఎఫర్ట్స్ పెట్టే వీడియో అయితే చేయడానికి అయితే చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. ఇక్కడ చూడండి, వస్తు సేవల ఉత్పత్తి విలువల మొత్తమే జాతీయ ఆదాయం. వస్తువుల మొత్తము ఉత్పత్తి అలాగే ఉత్పత్తి కారకాలైన ఏంటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనల సమిష్టి కృషి ఫలితం. అందువల్ల ఈ ఉత్పత్తి కారకాల సేవలకు ప్రతిఫలంగా బాటకం, వేతనం, వడ్డీ, లాభం చెల్లించబడుతుంది. ఉత్పత్తి కారకాల సేవలకు ప్రతిఫలంగా బాటకం, వేతనం, వడ్డీ, లాభం చెల్లించబడుతుంది. ఇక్కడ మీరు ఈ బాటకం, వేతనం, వడ్డీ, లాభం గురించి అయితే టెక్స్ట్ బుక్లో అయితే వివరంగా ఇచ్చారండి, మీరు దాన్ని అయితే చూడండి. ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఉత్పత్తి చేసినందువలన వచ్చిన ఆదాయాన్ని వాటి సేవలకు ప్రతిఫలంగా చెల్లించడమే పంపిణీ అని ఎవరన్నారు? ఇక్కడ చాప్మాన్ అన్నారు. ఇంకోసారి చూడండి, ఉత్పత్తి కారకాల ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఉత్పత్తి చేసినందువలన వచ్చిన ఆదాయాన్ని వాటి సేవలకు ప్రతిఫలంగా చెల్లించడమే పంపిణీ అని అంటారు. ఎవరు? చాప్మాన్. లెసన్ నేమే మనకు పంపిణీ కదా. సో చాప్మాన్ వచ్చేసి ఈ విధంగా వివరించడం అయితే జరిగింది. అంటే భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభం. ఇక్కడ చూడాలి, మనకు ఇక్కడ ఏంటి ఉత్పత్తి కారకాలు ఉన్నాయి కదా, వాటికి బాటకం, వేతనం, వడ్డీ, లాభం అనేసి ఈ విధంగా డివైడ్ చేస్తారు కదా. సో భూమికి వచ్చేసి ఏమని బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభం.
ప్రతిఫలంగా చెల్లించబడతాయి. అందువలన ఉత్పత్తి కారకాల ధర నిర్ణయమే పంపిణీ అనేసి అంటారు. మరి అర్థశాస్త్రంలో పంపిణీని 2 అర్థాలుగా అయితే ఉపయోగించడం అయితే జరిగిందండి. అంటే జాతీయ ఆదాయ పంపిణీ మనకు 2 విధాలుగా పరిశీలించవచ్చు. ఫస్ట్ది ఏంటి, ఇక్కడ విధులను అనుసరించిన పంపిణీ, సెకండ్ది వైయక్తిక పంపిణీ. ఫస్ట్ది ఏంటండి, విధులను అనుసరించిన పంపిణీ, సెకండ్ వైయక్తిక పంపిణీ. మనకు విధులను అనుసరించిన పంపిణీ చూసుకుంటే ఒక ఉత్పత్తి కారకం ఏ విధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో ఈ విధులను అనుసరించి పంపిణీ అనేది తెలియజేస్తుంది. మరొకసారి చూడండి, ఒక ఉత్పత్తి కారకం ఏ విధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో ఈ విధులను అనుసరించి పంపిణీ అనేది తెలియజేస్తుంది. మళ్ళీ ఇందులో మనకు 2 టైప్స్ ఉన్నాయి. విధులను అనుసరించి పంపిణీలో 2 రకాలైతే ఉన్నాయండి. అందులో సూక్ష్మ పంపిణీ, స్థూల పంపిణీ అని 2 రకాలుగా విభజించారు. సూక్ష్మ పంపిణీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, నేను రాశాను. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏ విధంగా ఎంత నిర్ణయింపబడుతుందో వివరిస్తుంది. సూక్ష్మ పంపిణీ అంటే ఏంటంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకము ధర ఏ విధంగా ఎంత నిర్ణయింపబడుతుందో వివరిస్తుంది అనే దాన్ని అయితే సూక్ష్మ పంపిణీ అంటారండి. మరి స్థూల పంపిణీ ఏంటయ్యా అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, జాతీయ ఆదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో స్థూల పంపిణీ అనేది వివరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మొత్తం ఆదాయంలో, జాతీయ ఆదాయంలో వేతనాల వాటా ఉంటుంది కదా, ఎంత ఉంది అనే విషయాన్ని స్థూల పంపిణీ తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ జాతీయ ఆదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా అనేది, అక్కడ మనకు ధర అనేది ఉంది కదా, ఒక ఉత్పత్తి కారకం ధర ఏ విధంగా ఎంత అనేది నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ కనుక చూసుకుంటే జాతీయ ఆదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా అనేది ఎంత ఉందో ఈ స్థూల పంపిణీ అనేది వివరిస్తుంది. ఇక్కడ మనకు సూక్ష్మ పంపిణీకి ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రామికుల యొక్క వేతనం రేటు నిర్ణయిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం జాతీయ ఆదాయంలో వేతనాల వాటా ఎంత ఉందనే విషయాన్ని స్థూల పంపిణీ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ వైయక్తిక పంపిణీ. దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయాన్ని పొందుతున్నారు అనే విషయాన్ని అయితే పరిశీలిస్తారు. అంతేగాని ఏ విధంగా లేదా ఎన్ని విధాలుగా పొందారనే విషయ పరిశీలన ప్రధానం కాదు. ఈ వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా ఆదాయ అసమానతలను అందుకు గల కారణాలు అయితే తెలుసుకోవచ్చు. దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అనేసి అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయాన్ని పొందుతున్నారు అనే విషయం అయితే పరిశీలిస్తారు కదా. ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా లేదా ఎన్ని విధాలుగా పొందారనే మనకు ఆ విషయం గురించి పరిశీలన అనేది ప్రధానం కాదు. వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా ఆదాయం యొక్క అసమానతలు అందుకు గల కారణాలు అయితే తెలుసుకోవచ్చని ఈ వైయక్తిక పంపిణీ. ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్ సప్లైలు కలిసి నిర్ణయిస్తాయి. దీని గురించి అయితే చూద్దామండి. ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయించే అంశాలు చూసుకుంటే ఈ ఉత్పత్తి కారకాల డిమాండ్, ఉత్పన్న డిమాండ్ లేదా పరోక్ష డిమాండ్ అనే ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇక్కడ ఉత్పత్తి కారకాల డిమాండు, ఉత్పన్న డిమాండు లేదా పరోక్ష డిమాండు అంటే ఒక ఉత్పత్తి కారకం డిమాండు అది ఉత్పత్తి చేసే వస్తువుపై డిమాండ్ ఆపై ఆధారపడి ఉంటుంది. సెకండ్ పాయింట్ చూసుకుంటే ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లెసన్ కనుక చూసుకుంటే పంపిణీ సిద్ధాంతం అయితే, కానీ మనకు ఈ లెటర్ అంటే ఉత్పత్తి కారకం అనేది ఎక్కువ కనిపిస్తుందండి. ఇక్కడ ఒక ఉత్పత్తి కారకము డిమాండ్ పద్ధతి అంటే డిమాండ్ ఉత్పత్తిలో తనకు సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది.
రిపీటెడ్గా చదవండి, ప్రాబ్లం ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లైను ప్లస్ లెటర్ ఏదైనా సరే లెసన్ అనేది అర్థం అవ్వాలంటే రిపీటెడ్గా చదవాలి. ఒక ఉత్పత్తి కారకము డిమాండ్ ఉత్పత్తిలో తనకు సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, సాంకేతిక విజ్ఞానము ఉత్పత్తి కారకాల డిమాండ్ను అయితే నిర్ణయిస్తుంది. ఈ సాంకేతిక విజ్ఞానము ఈ యొక్క ఉత్పత్తి కారకాల డిమాండ్ను అయితే నిర్ణయిస్తుంది. తరహాను అనుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకం డిమాండ్స్ నిర్ణయిస్తాయి. ఇది మనకు ఉత్పత్తి కారకాల డిమాండ్ నిర్ణయించే అంశాలు. నెక్స్ట్ ఈ యొక్క ఉత్పత్తి కారకాల సప్లైను నిర్ణయించే అంశాలు. అక్కడ మనము డిమాండ్ను నిర్ణయించే అంశాలు చూసుకున్నాము, ఇక్కడ సప్లైను నిర్ణయించే అంశాలు ఇవి. జనాభా పరిమాణము, జనాభాలో వివిధ వయస్సుల వారి విభజనపై శ్రామికుల సప్లై ఆధారపడి ఉంటుంది. శ్రామికుల గమనశీలత, శ్రామికులు సప్లైను నిర్ణయిస్తుంది. ఉత్పత్తి కారకాల సప్లై వాటి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, భౌగోళిక పరిస్థితులు శ్రామికుల సప్లైని నిర్ణయిస్తాయి. ఈ శ్రామికుల ఆదాయం వారి యొక్క సప్లైని ప్రభావితం చేస్తుంది. ఇది మనకు ఉత్పత్తి కారకాల సప్లైని నిర్ణయించే అంశాలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు ఒక 6 వరకు దీనికి సంబంధించిన ఈ లెసన్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. మీకు నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అనేది పెడతానండి 1 డే బిఫోర్. అంటే రేపటి మనకి ఏ లెసన్ అనేది మీరు ఆ లెసన్ కన్నా ఉంటే మీరు దాన్ని అయితే చూడండి. అంటే టెక్స్ట్ బుక్ కానీ లేకుంటే మెటీరియల్ ఇలాంటి అకాడమిక్ బుక్ ఉంటుంది కదా, వాటిని అయితే చూడండి. అంటే మీకు 1 డే ముందే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తానండి. ఫస్ట్ బిట్ చూడండి, ఇక్కడ పంపిణీ గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిదే. జాగ్రత్తగా ఇలాంటి థియరీ టైప్ లాగా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తారండి, మనం కన్ఫ్యూజ్ అవుతాం వీటిని చూసి. చూడండి ఎంత ఉన్నాయో కదా. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఒక ఉత్పత్తి కారకం ఏ విధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో వైయక్తిక పంపిణీ అనేది తెలుపుతుంది. మీరు జస్ట్ ఇక్కడ పంపిణీ అని చూడొద్దండి, వైయక్తిక పంపిణీ అనేది చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయించే అంశాలను గుర్తించండి. ఇది చూడాలి మీరు. ఉత్పత్తి కారకాల డిమాండ్లో ఇందాక నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను కదా మీకు 5 వరకు, వాటిని నిర్ణయించే అంశాలను గుర్తించాలి మనం. ఇక్కడ ఉండే 4 పాయింట్స్ కూడా కరెక్టే అండి. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, ABCD. ఉత్పత్తి కారకం యొక్క ధర, ఉత్పత్తిలో సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలు, తరహాన నుంచి పరిసరాలు, ఉత్పత్తి చేయబడే వస్తువుల డిమాండ్, ఇవన్నీ ఏంటండి ఇక్కడ ఉత్పత్తి కారకాల డిమాండ్ నిర్ణయించే అంశాలు. ఇంకా థర్డ్ క్వశ్చన్ చూడండి, ఉపాంత ఉత్పాదక పంపిణీ సిద్ధాంతం ప్రకారం ఒక ఉత్పత్తి కారకం యొక్క ధరను నిర్ణయించినది. ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం ప్రకారం ఒక ఉత్పత్తి కారకం యొక్క ధరను నిర్ణయించినది. ఫస్ట్ ఆప్షన్ ఉపాంత ఉత్పత్తి. ఫోర్త్, క్రింది వాణిలో ఉపాంత ఉత్పాదకతను పంపిణీ సిద్ధాంతానికి సంబంధించి సరికానిది. ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతానికి సంబంధించి సరికానిది. ఫోర్త్ ఆప్షన్, దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత రాబడి ఉపాంత వ్యయం కంటే అధికంగా ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, భూసారంలో ఉండే తేడాలు ఆధారంగా బాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఇక్కడ మనము బాటక సిద్ధాంతం గురించి అయితే వివరించలేదు కదా. థర్డ్ ఆప్షన్, డేవిడ్ రికార్డో. ఈయన భూసారంలో ఉండే తేడాల ఆధారంగా ఈ యొక్క బాటక సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించారు. సిక్స్త్ క్వశ్చన్, క్రింది బాటక సిద్ధాంతాలు ప్రతిపాదించిన వ్యక్తులకు సంబంధించి అసత్యమైన జతను గుర్తించండి. థర్డ్ ఆప్షన్, కృత్రిమ బాటక సిద్ధాంతం, నాసా సీనియర్. సో ఇది ఫ్రెండ్స్ మనకు పంపిణీ సిద్ధాంతం అనే లెసన్ గురించి అయితే జస్ట్ మనకు 15 మినిట్స్లో ఒక లెసన్ అయితే నేర్చుకున్నామండి.
ఇంకా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి జాతీయ ఆదాయం అండి. ఇక్కడికి మనకు 7th లెసన్ ఉంటుంది. ఈ జాతీయ ఆదాయం లెసన్ కూడా మనకు చాలా చిన్న టాపిక్ అండి. అంటే టెక్స్ట్ బుక్స్లో ఉండే కాకుండా దీనికి చూసుకుంటే చాలా చిన్న టాపిక్ అని ఉంటుంది. జస్ట్ మనకు ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు 15 మినిట్స్ బిలోనే ఉంటాయండి. కనీసం ఆ 15 మినిట్స్ వీడియోస్ కూడా చూడకపోతే ఇంకా మీరు ఏం ప్రిపేర్ అవుతారు అబ్బా, గంటలు గంటలు ఉండే వీడియోస్ని. నాకైతే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి మిమ్మల్ని చూస్తే. ఎనీహో మీరు మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. టెట్ వస్తుందంటారు, డిఎస్సి వస్తుందంటారు. ఇన్ కేస్ మార్క్స్ కన్నా తక్కువ వస్తే మళ్ళీ మనం టెట్ రాద్దాము, డిఎస్సి కూడా ప్రిపేర్ అవుదాం. ఐ హోప్ మీ క్లాస్ నచ్చింది అనుకుంటున్నానండి. మన క్లాసెస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి.